బ్యాక్ టు సిరి బక్కమంతుల ఛానల్. ఈరోజు నేను మటన్ కూర చేస్తున్నాను. ముందుగా నేను మసాలా పొడికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి ఎక్కువ గ్రేవీగా ఉండాలంటే బియ్యం వేగిస్తున్నాను. అవి దోరగా వేగించాలి. అవి వేగిన తర్వాత నెక్స్ట్ ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు వేసి వేగించాలి. మసాలా పొడికి అల్లం వెల్లుల్లి, బిర్యానాకు, ఈ ధనియాలు, బియ్యం, చెక్క, లవంగం, యాలకులు అవన్నీ వేగించినవి అన్నీ పొడి చేసి పెట్టుకుంటాను. మనం కుక్కర్లో తాలింపు వేస్తున్నాను. మటన్ కొంచెం ముదురుది కాబట్టి కాసేపు ఉడికిన తర్వాత విజిల్ రానిస్తాను. ఇప్పుడు కుక్కర్లో తాలింపు వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసి వేగించాలి. అవి వేగినాక నెక్స్ట్ కరివేపాకు వేసాను. అవన్నీ వేగించినాక మటన్ వేయాలి. ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు కొంచెం అవన్నీ వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఉడకనివ్వాలి. ఉప్పు, కారం అవన్నీ ముక్కగా పట్టేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని దాన్ని 4-5 విజిల్స్ రానివ్వాలి. అదిగోండి, విజిల్స్ రానిచ్చిన తర్వాత మటన్ ఉడికింది. ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆల్రెడీ మసాలా పొడి రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు వేస్తున్నాను. అవన్నీ వేసి కాసేపు మసాలా పొడి వేసుకున్న దాన్ని ఉడకనివ్వాలి. లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.